కన్ఫర్మ్‌గా మీరివి చూసి సిల్వర్ రింగ్స్ అనుకుంటున్నారు గదా! అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఇక మ్యాటర్ ఏంటంటే మాక్సిమం మీ అందరికి తెలిసే ఉంటది. మాకు గోల్డ్ షాప్ ఉంది. కానీ అక్కడికి వెళ్ళడానికి నానా తంటాలనమాట నేను. ఈ మెట్టెలు నావి పాత మెట్టెలు, పెళ్లి మెట్టెలు అవి గూడా సైడ్ మెట్టెలనమాట. దాన్నే మెయిన్ మెట్టెల్లాగా పెట్టుకొని ఇన్ని రోజులు 3 సంవత్సరాల నుండి అవే లాక్కొచ్చిన. కానీ అవి ఒక రోజుకి విరిగిపోయాయి. మా ఆయనకి చెప్పి ఎన్ని రోజులవుతున్నాయో షాప్‌కి తీసుకెళ్ళు నేనే సెలెక్ట్ చేసుకుంటా అంటే, నేను తీసుకొస్తలే అంటాండు గానీ నన్నైతే షాప్‌కి తీసుకెళ్ళడంట. ఒకరోజు మా మమ్మీ వాళ్ళొచ్చారు. వాళ్ళు గూడా పట్టీలు తీసుకుందామని. ఇగ ఆ రోజు పట్టుబట్టి మరి షాప్‌కెళ్ళైతే మెట్టెలు చూసాను. సో, ఫస్టు మమ్మీ వాళ్ళు, పెద్దవాళ్ళు పెట్టుకునే మెట్టెలైతే చూపిచ్చిరనమాట. ఇది మనకి చాలా బోరింగ్. నాకు ట్రెండీగా గావాలి, నాకివి వద్దు అనేసి పట్టుబట్టాను. అప్పుడు తీసిండు మా ఆయన ఈ కలెక్షను. అసలు భలే ఉన్నాయి గదా! అసలు ఎంత క్యూట్‌గున్నాయంటే ఇవి మెట్టెలన్నా అస్సలు ఎవ్వరు నమ్మరు. మీరే నమ్మలేదు గదా ఫస్టు. నాకైతే ఎంత బా నచ్చినియంటే అసలు పెట్టుకున్నా గూడా చాలా అంటే చాలా ట్రెండీగుంటాయనమాట. అసలు భలేగున్నాయి తెలుసా ఒక్కొక్కటైతే. నాకే గంట పట్టింది అందులో ఏది తీసుకోవాలి అనేసి. అసలు ఏది జూసినా ఇది బావుంది, ఇది బావుంది అనిపిస్తుంది గానీ పర్టిక్యులర్‌గా ఒక్కటే తీసుకోవాలంటే మాత్రం నాకు మనసు అస్సలు రాలేదు. ఏం చేద్దాం మనకు ఒక్కటి చాలు అనుకోని ఇక ఒక్కటైతే డిసైడ్ చేసుకున్నాననమాట. నేను తీసుకున్న మెట్టెలైతే పువ్వుల్లాగున్నాయి. చాలా అంటే చాలా ట్రెండీగున్నాయి. చూసిన ప్రతి ఒక్కళ్ళు గూడా అడుగుతున్నార్రా మెట్టెలు భలేగున్నాయి. ఇవి మెట్టెలేనా అని అసలు భలే అడుగుతున్నారు తెలుసా! నాకైతే భలేగా అనిపించింది. చాలా అంటే చాలా బాగున్నాయి అనేసి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు. సో, మీరు ఇగో నేను తీసుకున్నవైతే ఇవి. మరి మీరు కూడా పాత ఓల్డ్ మోడల్ లాగా ఫ్యాషన్‌ని పెట్టుకుంటున్నారా? ఒక్కసారి ఇలా ట్రెండీగా ట్రై చేయండి. ఇంతకీ నా మెట్టెలు మీకు నచ్చాయా? మరి ఆ మెట్టెలలో మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేయండి. ఈసారి ఇంకోటి తీసుకోవడానికి ట్రై చేస్తాను.